అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మీ అమ్మ ప్రేమలో మీరు పెరిగారు. మీ అమ్మగారికి అందరమ్మైన జిల్లెలమూడి అమ్మకి తేడా మీరేమైనా గ్రహించారా? ఈ జగజ్జనని అమ్మ వాత్సల్యం అనంతమైనది, అందరినీ ప్రేమగా చూద్దాం. మాకు ఎప్పుడు ఒక ప్రశ్న వస్తుండేది, జిల్లెలమూడి ఇన్ని సంచులు తెగిపోయి ఇన్నిసార్లు తిరిగాం, ఇన్ని చెప్పుల జతలు అరిగిపోయినాయి, చెప్పులు పోయినాయి, ఏమిటి మనం సంపాదించిందని మా శ్రీరామూర్తికి నాకు ఒకసారి ప్రశ్న వచ్చింది. ఏమొచ్చిందో ఏమో తెలియదు, కానీ వచ్చిన తర్వాత మార్పు మటుకు వస్తుంది. ఆ దీపావళి పండుగ నాడు విపరీతమైన వర్షం, దారి లేదు, రోడ్డు లేదు. 7వ మైల్ నుంచి బురదలో వెళ్తాం. బురదలో కాలు పెడుతుంటే ఎట్లా ఉందంటే ఆ బురద, అది కూడా అదృష్టమే. తల్లిదండ్రి అమ్మని నాకు ఇచ్చింది. నా నోటి మీదుగా ఉచ్చారణ కూడా రావడానికి అవకాశం లేదు నాకు. ఈ తాటాకు అనేది భారీ కార్యక్రమం, చాలా కష్టమైన పని. ఆకు నరికిన దగ్గర నుంచి బళ్ళ మీద మా ఇంటికి జరాల, మా ఇంటికి వచ్చి లారీ తీసుకెళ్ళాలి. అమ్మ ఈ పూట నాకు కట్టుకోవడానికి చీరు లేదు, వాడి దగ్గరికి పోయి అడిగి తీసుకురమ్మన్నమాట. నా బయటకు వచ్చి ఎంత బాగుందో నాకు చూపించడం, అందరికి కూడా మధ్య ఇచ్చాడని చెబుతాం. దీపావళి పండుగ వచ్చిందంటే పండగకి వాళ్ళ తోబుట్టువులకు పోసినట్టుగా తలంటు స్నానాలు చేయించేవాళ్ళండి. మాకు సమస్య అంటూ ఏమన్నా ఉంటే జిల్లెలమూడి పోవటం వరకే సమస్య. శ్రీయుతులు ఎల్లాప్రగడ వెంకట మధుసూదన్ రావు గారు, అడలదేవి సుశీల అక్కయ్య గారి కుమారులు అడలదేవి గ్రామ కరణం గారు, వారు కూడా 52 సంవత్సరాల నుంచి అమ్మ సేవలో పునీతులై, అమ్మనే దైవంగా, అమ్మే సర్వస్వంగా తమ జీవితాన్ని అనేక అమ్మ అనుభవాలతో జీవితాన్ని గడుపుతూ పునీతం చేసుకున్న ధన్యజీవి. వారితో అమ్మతో మా అనుభవాల శీర్షికన ఈరోజు అమ్మ వారికి ప్రసాదించిన అనుభవాలని సేకరించే నిమిత్తంగా కలిశాం. నమస్కారం మధుసూదన్ రావు గారు. నమస్తే. మీరు మీ అనుభవాలు మాతో పంచుకోబోయే ముందుగా మీ గురించి, మీ కుటుంబాన్ని గురించి, చిన్నప్పటి మీ ఊహ తెలిసిన తర్వాత కుటుంబ స్థితిగతుల గురించి ముందుగా మాకు తెలియపరచండి. మాది అడవలదేవి గ్రామం. అమ్మ అనుగ్రహం వల్ల అమ్మ దర్శనం 52 సంవత్సరాల కిందట జరిగింది. అప్పుడు నేను చదువుకునే వయసులో ఉన్నాను. మా అమ్మకు గల అత్యంత వాత్సల్యం, అనుగ్రహంతో ఆమె కోసం నన్ను దగ్గర తీసిందనే భావం ఉంది నాకు. మా అమ్మ కోసం నన్ను అమ్మ దగ్గరికి తీసిందనేటువంటి భావం అప్పటికి ఇప్పటికి కూడా ఉంది. ముందుగా మీ కుటుంబం గురించి, తల్లిదండ్రుల గురించి, వారి గురించి తెలియదు. మా నాన్నగారు, నేను 42వ సంవత్సరంలో పుట్టాను. 1944లో ఆయన పోయినారు. నేను మా తల్లిదండ్రులకు ఒక్కడనే కుమారుడిని. అమ్మ దగ్గరికి మొట్టమొదటిసారి మా కుటుంబం అందరం కూడా కలిసి వెళ్ళాము. మా బాబాయ్ గారు, మా పిన్ని గారు, మా మేనత్త గారు, వారి భర్త, పిల్లలు అందరం కూడా సకుటుంబంగా వెళ్ళామే. కానీ ఆ రోజు నాకు పెద్దగా అనుభవం ఏం కలగలేదు. ఏదో నేను అందరితో పాటు అమ్మకి నమస్కారం చేసుకోవటం, నేనేదో జిల్లెలమూడి ఆ ఊరు బజార్లో చూసి రావటం జరిగింది. బాగా గుర్తు నాకు ఇప్పటికి. మా అమ్మగారు మాత్రం అందరి దర్శనం అయింది. మా అమ్మగారిని మాత్రం అమ్మ చాలా చాలా దగ్గరికి తీసింది. ఆ రోజున మా అమ్మగారు వితంతువు కదా, వితంతు ఏమి ముత్తైదుకు చేయకూడదో ఆ పనులన్నీ కూడా అమ్మ చేయించుకుంది. బొట్టు పెట్టించుకుంది, పారాయణ పెట్టించుకుంది, పసుపు కుంకం పెట్టించుకుంది, చీర ఇప్పించుకుంది, అన్ని పూలు పెట్టించుకున్నది. అన్ని పనులు కూడా మా అమ్మగారితో చేయించుకుంది. మా అమ్మగారి పరిస్థితి ఏంటంటే, మా నాన్నగారు ఆవిడ బాల్యంలోనే పోవటంతో 24 గంటలు ఆవిడ ఎప్పుడు ఏడుస్తూ ఉన్న తల్లి నాకు తెలుసు. మా అమ్మగారు ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. ఏడ్చి విపరీతమైన తలనొప్పి రావటం, ఆపరేషన్లు చేయించడం అన్నీ కూడా జరిగింది. నాకు దైవం సంగతి ఏమో కానీ మా అమ్మగారి గురించి ఎప్పుడు ఆలోచన.
ఈ పరిస్థితిలో అమ్మ దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. మా అమ్మ దర్శనం అయిన దగ్గర తర్వాత అసలు ఆవిడకి అమ్మ తప్ప వేరే ప్రపంచం లేదు. అడవులు తవ్వి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని ఉండేదండి. మా ఇల్లు వాకిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని ఉండేది. అని సర్వం ఆవిడనే భావం ఆవిడకి ఉండేది. చాలా గొప్ప భావన. అమ్మ అట్లాగే చూసింది మమ్మల్ని. అసలు అమ్మ అట్లా చూసిందంటే చివరికి కూడా చెప్తాం. అమ్మ దగ్గరికి రాకముందు మా నాన్నగారి పేరు లక్ష్మీ నరసింహ శర్మ గారు. లక్ష్మీ నరసింహ స్తోత్రం చదువుకుంటున్నాను. నాకు మా నాన్నగారు లేని కొరత ఇంత అంత అని చెప్పలేను. నాన్న అని పిలిచి ఎరగను. తల్లి అప్పటి సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు, ఎవరు లేరు. మీ వచ్చేటప్పటికి అసలు ఎవరు లేరు. ఆ కొరత సామాన్యంగా అందరూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎంతో ఆప్యాయతగా తిరుగుతుంటే, వాళ్ళ గారాబం చేస్తుంటే, వాళ్ళు తీర్చుకుంటుంటే చూసి నాకు ఆ భాగ్యం లేదని బాధపడుతున్నాడు. నా బాధని మా అమ్మతో చెప్పుకోవడానికి లేదు. ఆవిడ ఎప్పుడు ఏడుస్తుండేది. ఈ పరిస్థితిలో అమ్మ దగ్గరికి అమ్మ చాలా ఆదరించింది. ఆ తల్లి రుణం నేను తీర్చుకోలేను. తలుచుకుంటే ఒక్కోసారి దుఃఖం వస్తుంటుంది. అంతే కదా. అమ్మ దగ్గరికి వచ్చాము. తర్వాత నేను గుంటూరు హిందూ కాలేజ్ హాస్టల్లో ఉండేవాడిని. నేను పండగకి అడవులది కాదు, జిల్లెనిమూడి వచ్చేవాడిని. సెలవు ఏ రోజు ఎప్పుడు సెలవు ఇచ్చినా జిల్లెనిమూడి రావటం. మా శ్రీరామూర్తి నేను అంతా రూమ్లో ఉండేవాళ్ళం. వాడికి శ్రీరామూర్తి ఇప్పుడు మనం జనరల్ సెక్రటరీ శ్రీరామూర్తి, నేను వైవి శ్రీరామూర్తి మా చింతాత గారి అబ్బాయి ఇతను. మా ఇద్దరం ఒక రూమ్లో ఉండేవాళ్ళం. సమకాలికులు మీ ఇద్దరం. రిలేషన్స్ కంటే కూడా ఫ్రెండ్స్ మీ ఇద్దరం. ఈ పరిస్థితిలో మా జిల్లెనిమూడి రావటం అంటే దొంగతనం చేసి వచ్చే రోజులు. ఆ రోజు దొంగతనంగా రావాలి, నలుగురికి చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే అమ్మ ఏంటి పూజలు ఏంటి అని విమర్శలు ఎక్కువ ఉండేవి. మనం వెళ్తున్నందువల్ల అమ్మని విమర్శలకు గురి చేసిన వాళ్ళు అవుతామని కొంచెం చెప్పకుండా మన సంతోషంగా ఉన్న పని చేసుకునే ఆ రోజు వచ్చే వాళ్ళకి అందరికి కూడా ఈ అనుభవం ఉంటుంది నా ఉద్దేశం. ఆ పాట నేను శ్రీరామూర్తికి కూడా తెలియకుండా సెలవు రాగానే అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నా వారం కనపడకుండా పోతున్నావు ఎక్కడికి అనేవాడు మా శ్రీరామూర్తి. అంటే అనేవాడిని మా తెనాలి వెళ్తున్నాను, మా మేనత్త గారు ఉండేది. తెనాలి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి అడవలది వెళ్తున్నానంటే వాడికి తెలుస్తుంది. అక్కడ మీ ఇద్దరు పక్కనే ఉంటాయి ఇళ్ళు. అందుకని తెనాలి వెళ్తున్నానని చెప్తుంటే సరే ఆ పాట వెళ్ళాడు. కొన్నాళ్ళు చూశాడు. తెల్లారు లేచేటప్పటికి పశువు గొడ్డలు, కుక్క పొట్లాలు ఇవి కనపడుతుండే. సబ్జెక్ట్ మారింది, ఏం పర్వాలేదు కనపడుతుండే. వాడు విచిత్రంగా చూస్తుండేవాడు. అమ్మ ఫోటో ఉండేది నా అలమారలో. వాడు స్నానానికి వెళ్ళి వచ్చేవాడు, పూజ చేసుకుని సాంబ్రాణి గడ్డలకి ఇచ్చి మళ్ళీ తలుపేసేవాడు అమ్మ ఊపిరి ఆడకుండా. సరే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ముక్కులు ఎగరేసుకుంటూ వచ్చేవాడు. ఇట్లా జరిగేది చాలా కాలం. ఒకరోజు మా శ్రీరామూర్తి నేను కూడా తెనాలి వస్తాను, సబ్జెక్ట్ మారింది, లైన్లోకి వస్తా, నేను కూడా తెనాలి వస్తాను, నువ్వు ఉండరా అన్నాడు. నేను సరే అన్నమాట. శ్రీరామూర్తి జిల్లాని వెళ్ళాడు. వాడి అనుభవం ఏంటంటే అమ్మకు కావాల్సిన పేస్టు, బ్రష్, సోపు వాడికి తెలియదు. అమ్మని ఎప్పుడు చూడాలి. వెళ్ళటం అమ్మకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి బయట కూర్చున్నాడు. అంటే మీరు ఆయనతో వెళ్ళలేదు? నేను వెళ్ళాలి అమ్మ దగ్గర. అసలు నా రొటీన్ పోయింది చెబుతా. తర్వాత శ్రీరామూర్తి బయట కూర్చున్నాడు. అప్పుడు శ్రీరామూర్తి బయట కూర్చొని అమ్మ లోపల పిలిచి అమ్మ వాడిని అందుట నిన్ను చూస్తుంటే మధుపోలికలు కనపడుతున్నాయి నాకు. ఫస్ట్ వాడిని పలకరించడమే మా ఇద్దరిని కలిపి పలకరించింది అనమాట అమ్మ. అది వాడు ఆశ్చర్యపోయినా అనమాట. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాడికి. సరే అది అట్లా అట్టు పెట్టండి. ఇప్పుడు ఏంటంటే అసలు మామూలుగా నాకు తండ్రి లేడండి. అది ఆ కొరత ఎవరో తీర్చగలిగింది కాదు, తీర్చింది కూడా కాదు. అమ్మ దగ్గరికి వచ్చా. అమ్మని లక్ష్మీ నరసింహ స్తోత్రం చేసుకుంటూనే నమస్కారం పెట్టాను. ఒక రోజున అమ్మ అలంకార హిమాలయంలో ముందు గదిలో మంచం మీద పడుకొని కాళ్ళు చాపుకొని పడుకుని ఉంటే నేను ఆ పాదాల దగ్గర ఉన్నా. ఈ పాదాలకి నా తలకి పట్టమే నా తల ఉంది. అమ్మ పాదాలు జానుడి పైకి ఉన్నాయి. ఈ పాదాలు పైకి ఉన్నప్పుడు ఏమనుకున్నానంటే నేను అమ్మకు పరీక్ష అనమాట. నాకు అప్పటిదాకా అనుభవం లేదు. అమ్మకు పరీక్ష. అమ్మ కనుక తల్లి అయితే అమ్మ ఎడమ పాదం తెచ్చి నా తల మీద పెట్టాలి. నాకేంటంటే కొరత కదండి. అమ్మ ఏం చేసింది, పడుకొని చక్కగా ఎడం పాదం తెచ్చి నా తల మీద కాని కాసేపు పట్టుపెట్టి ఏదో కాలు దగ్గర ఉన్నాం ఆపండి. అమ్మకు మీరు పరీక్ష పెట్టారు? అమ్మ మా చిన్నతనం ఇంకా విద్యార్థి దశలో ఉన్నాం. మేము వెళ్ళినప్పుడల్లా అమ్మకి పరీక్ష. ప్రతిసారి ఒకటి అనుకునే వాళ్ళం చేస్తుండేది అమ్మ. అప్పుడే అట్ట కుదురుతుంది అనుకున్నా నేను. అనుకుని నువ్వే కనుక తండ్రి అయినట్టయితే ఎడం పాదం తీసి కుడి పాదం పెట్టాలి అనుకున్నా. చక్కగా ఎడం పాదం మెల్లిగా పైకి తీసుకొని కుడి పాదం తెచ్చి
కాలు మార్చుకుంది, కాలు తగిలి ఉంటుంది, ఇది కూడా కుదరదు. తల్లిదండ్రి అయితే 2 పాదాలు పెట్టాలి. ఆ 2 పాదాలు తెచ్చి తల మీద పెట్టి ఒత్తి ఒత్తి తీయకుండా చాలాసేపు పెట్టి, అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బాగుంది. అమ్మని తల్లిదండ్రి అమ్మని నాకు ఇచ్చింది, నా కొరత తీరింది. నాన్నగారు అని పిలిచింది కూడా జిల్లెలమూళ్ళు నాన్నగారిని. నాన్న అనే నా నోటి మీదుగా ఉచ్చారణ కూడా రావడానికి అవకాశం లేదు నాకు. సంవత్సరం ఉన్నర పిల్లాడికి పోయినాను నాన్నగారు అని పిలవటం కూడా నాన్నగారు నేనే. సరే ఇట్లాగే హరిదాస్ గారు ఓ రోజు జిల్లెలమూడు వచ్చి హరిదాస్ గారి మందిరంలో సంచి పెట్టుకొని సంచి సర్దుకుంటూ ఉండగా ఎవరో గజ్జలు కట్టుకుని గల్గలమంటూ మోయించుకుంటూ వచ్చి అన్నయ్య అని పలకరించింది. ఎవరంటే హైమ. ఫస్ట్ హైమ వచ్చి అన్నయ్య అని పిలవటంతో అసలు నాకు పరమానందం అయిపోయింది అంతే. అసలు నాకు ఎందుకంటే నాన్నగారు లేని లోటు నాన్నగారు తీర్చాడు. అన్నయ్య అని పిలిచి చెల్లెలు లేదనుకుంటే వచ్చి హైమ పిలిచింది. అక్కయ్య అన్నయ్య అని అందరూ పిలుస్తుంటే ఈ పరమానందంలో నాకు అసలు మరో లోకంలో ఉన్నట్టుగా ఉంది. మనకి ఏది లేదో లోకంలో అది అక్కడ తటస్థపడింది. కాబట్టి అమ్మ నాన్న తల్లిదండ్రి మన ఇల్లు వాకిలి అన్నీ అక్కడేనని అంతటి భావం వచ్చింది నాకు. మా ఊళ్ళో ఉన్నప్పుడు మా అమ్మగారు ఏడుపు తప్ప నాకు రెండోది ఏం తెలియదు. ఆవిడ ఇంట్లోంచి బయటకు వచ్చి రావటం కూడా నేను ఎరగను. ఆ పరిస్థితిలో అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఆవిడ లోకం చూసింది. కానీ నేను కూడా నాకు కూడా తెలివితేటలు వచ్చింది. కానీ అంటే తెలివిగానే ఉండేవాళ్ళని, ఒక ధైర్యం వచ్చింది మనసు. అట్లా తల్లి ఒక రోజున అంటే వరుసవారీగా వస్తుందో లేదో నా అనుభవం చెప్పలేదు. కానీ ఒక రోజున అమ్మ గదిలో ముందు గదిలో కూర్చొని అలంకార హిమాలయంలోనే ఏదో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా, కళ్ళు తెరిచే ఉన్నా, జాగ్రత్త అవస్థలోనే ఉన్నా. అసలు నమ్మరు, మా నాన్నగారిని నేను పట్టుబట్టలు కట్టుకొని వచ్చి చూడటం జరిగిందండి. అక్కడ మా ఫాదర్ రూపం ఆ గదిలోకి, అమ్మ గదిలోకి మా నాన్నగారు వచ్చి పట్టుబట్టలు ఎర్రటి పట్టుబట్టలు కట్టుకుని కదులాడుతున్నట్టుగా కనిపించింది. మీ నాన్నగారిని అంతకుముందు ఫోటోలో చూసారా? ఫోటోలోనే చూడటం. ఫోటోలో చూడటమే కానీ మా నాన్నగారిని అసలు నేను ఎరగని పరిస్థితి లేదు. మా నాన్నగారిని మాత్రం అమ్మ గదిలో చూశాను. నా విశ్వాసం దృఢపడుతుంది. కానీ అప్పటికప్పుడే కొత్త, ఎప్పటికప్పుడే అమ్మకి పరీక్షమే వెళ్ళటం. ఈ అనుభవం సంచీలు వేసుకోవటం, మళ్ళీ అనుభవం కోసం చూడటం, ప్రతిసారి అనుభవం ఉండేది. సరే మా అమ్మగారు ఏం చేసేది, ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలన్నీ కూడా పంపిస్తుండేది. ఎన్ని మూటలు మోస్తుంటానో నేను. ఆవకాయ ఊరగాయలు తీసుకెళ్ళటం, ఇంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధ్యం అనుకో, రాముడిది ఆరాధ్యం అనుకో, రాముడిని వెంకటేశ్వర స్వామి గుర్రబండి తీసుకునేది అమ్మ సుశీల పంపించింది అనేది ఎంతో ఆప్యాయతగా తీసుకునేది అమ్మ. అసలు అమ్మ ఎప్పుడు విసుక్కోవటం కానీ ఏంటి గందరగోళం అని కానీ ఇంకోళ్ళైతే అనుకుంటారు కదా. అమ్మ చాలా ఆప్యాయతగా తీసుకునేది. మా అమ్మగారు వెళ్ళినప్పుడల్లా ఊరగాయ పచ్చళ్ళు అవన్నీ ఇచ్చేవాది. 7వ మైల్ దగ్గర నుంచి నెత్తిని పెట్టుకుని మోసుకెళ్ళి తేలిగ్గా ఎప్పుడు వెళ్ళలేదండి. వయసు మీరిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. కానీ 7వ మైల్ దగ్గర నుంచి కూడా మోసుకుంటూ వెళ్ళామని. చొక్కాలు ఎక్కాలని అడిగి వెళ్తాడికి ఆవకాయ మరకలు, చింతకాయ మరకలు ఇవి ఉండేవి. సరే ఆ పాట పిండి కారపూసలు, మిఠాయిలు, రకరకాలు. వెళ్ళేటప్పుడు మేము వెళ్తున్నానంటే 4 రోజుల ముందు మా ఇంట్లో సందడిగా ఉండేది. ఇది చేసేవాళ్ళు, ఈ డబ్బాలని నాకు ఎత్తేవాళ్ళు, ఎత్తుకుని తీసుకెళ్ళేవాళ్ళు. అమ్మ అడవులు నుంచి వచ్చింది ప్రసాదం అనేది అమ్మ పరమానందంగా పంచిపెట్టేది. అసలు ఎంత ఎఫెక్షనేట్గా తీసుకునేదో తల్లి. మనం తీసుకెళ్ళటం గొప్ప కాదు, తీసుకొని ఆవిడ స్వీకరించి అందరికీ సద్వినియోగం చేసి. అడవలది అంటే నేను వచ్చానంటే ఏదో వచ్చింది అనుకునేవాళ్ళు. అట్లా ఉండేది అనమాట. సరే అట్లా జరిగిపోతున్నది. ఇంకోటి, మేము మా అమ్మగారు ఏదైనా ఇచ్చేది అనుకోండి, ఇచ్చినప్పుడు సంచిలో పెట్టుకొని హరిదాస్ గారి మందిరంలో సంచి ఉండేది. హరిదాస్ గారి మందిరం అంటే మీరు కొంత చెప్పాలి మాకు, ఎట్లా ఉండేది? ఇప్పుడు ప్రస్తుతం హిమాలయం ఉన్న ప్రదేశం. ఆ మందిరంలో ఏం చేసేవాళ్ళు? ఏంటి వచ్చిన వాళ్ళందరూ తల అక్కడ సంచులు పెట్టుకునేవాళ్ళు? అక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడి వేరే అకామిడేషన్ ఏమి ఉండేది కాదు. హరిదాస్ గారి మందిరం అలంకార హిమాలయం రాశిరావు అనేది రెల్లుపాకం ఉండేది. హరిదాస్ గారి మందిరం దాని పేరు ఎట్లా వచ్చిందో మీరు చెప్పగలరా? హరిదాస్ గారు ఉండేవాడు అక్కడ. హరిదాస్ గారు ఒక బీరువా పెట్టుకొని పుస్తకాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ పలకరించి ఆయన హెడ్ ఆఫీస్ ఆహారం అంతా ఆయనే మెయింటైన్ చేస్తారు. హరిదాస్ గారు అంటే శ్రీరాములు వెంకటేశ్వర్లు. ఆయన హరిదాస్ అనే పేరు ఎట్లా వచ్చింది? అంటే ఆయన పూర్వం హరిదాస్గా ఉండి మామూలుగా కాకుమాన్లోనే ఎక్కడో హరిదాస్గా ఉండి, హరిదాస్గా అంటే నా ఉద్దేశం సంక్రాంతి పండుగలో బజార్లు అమ్మటే హరే రంగ హరి అంటూ చేస్తుండేవారుగా. వారి ప్రవృత్తి అది, వారి వృత్తి అది, అదే కులం కూడా. అవన్నీ సంక్రాంతి పండుగలో నెల రోజుల్లో వచ్చిన బిచ్చాటంలో వచ్చిన బియ్యం అన్నీ కూడా తెచ్చి అన్నపూర్ణాలయానికి ఇస్తుండేవారు.
వారు ఆ రోజుల్లో మేనేజ్మెంట్ ఆ చేస్తున్నారు. రోజుల్లో ఆయనే మేనేజ్మెంట్ మొత్తం. వారు అక్కడే అమ్మ పుస్తకాలు కానీ అవి కానీ పెట్టుకుని పుస్తకాలు, ఫోటోలు అవి పెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే సంచులు పెట్టుకునేవాళ్ళు. దాని అది హరిదాస్ గారి మందిరం అనే పేరుతో అప్పుడు పిలువబడేది. బాగుంది, చెప్పండి. ఇప్పుడు అక్కడ భయమాలయం వచ్చింది. సంచిలో పెట్టి తీసుకెళ్ళేవాడిని, రకరకాలుగా తీసుకెళ్ళేవాళ్ళం. అమ్మని పరీక్ష చేయాలి కదా మాకు. ఒక్కోసారి ఒక్క వస్తువు తీసుకెళ్ళేవాళ్ళం, చెప్పేవాళ్ళం కదా అమ్మకి. అమ్మ గదిలో కూర్చొని మద్దు తీసుకురారా, మద్దు దగ్గరికి పోయి అది తీసుకురా అంటుండేది అమ్మ. 2 తీసుకెళ్తే అమ్మ ఏది అడిగిందో అదే ఇచ్చేవాళ్ళం, మళ్ళీ 2వది కూడా అడిగేది. అట్లా ఉండేది పరిస్థితి. అసలు అనుక్షణం అండి జేబులో వేసుకొచ్చేవాళ్ళం ఆ అనుభవాలు. సరే ఒక రోజున మా అమ్మగారు నాకు చెప్పింది, ఒక చిన్న చీర, ఒక 10 రూపాయల లోపల చీర, ఏదో ముతక చీర కొనుక్కుని వెళ్ళి హరిదాస్ గారి మందిరంలో సంచిలో పెట్టి పెట్టాం. అమ్మకి ఇవ్వటానికి మనసు అప్పట్ల. అమ్మ స్నానం చేసి వచ్చి గ్లాస్కో కొట్టుతో కట్టుకుంటూ కూర్చుంటుంది కదా. అమ్మ ఈ పూట నాకు కట్టుకోవడానికి చీర లేదు, వాడి దగ్గరికి పోయి అడిగి తీసుకురమ్మనమందాం. ఇట్లా అడిగి తీసుకురమ్మనగానే ఆ చీర తీసుకుని వెళ్ళటం, అమ్మ కట్టుకురావటం, నాకు బయటకు వచ్చి ఎంత బాగుందని నాకు చూపించడం, అందరికి కూడా మద్దతు ఇచ్చాడని చెప్పటం. తెచ్చిన దానికంటే పబ్లిసిటీ ఎక్కువగా ఉండేది. అసలు మనం తలుచుకుంటే వాళ్ళ పండగగా ఉంది వాళ్ళ. అసలు అంతే కదా, వాళ్ళ మధుర స్మృతులు కదా మధుగారు చెప్పేవి. తర్వాత అసలు అమ్మని నేను మొట్టమొదట ఒంటరిగా సింగిల్గా వెళ్ళిన రోజున దీపావళి పండుగ. మొట్టమొదటి వెళ్ళిన రోజు దీపావళి పండుగ. ఆ దీపావళి పండుగ నాడు విపరీతమైన వర్షం, దారి లేదు, రోడ్డు లేదు, 7వ మైల్ నుంచి బురదలో వెళ్ళటం. నాకు పైగా నాకు మామూలుగా వెళ్ళే ఆచారం లేదు కాబట్టి నా డబ్బాలు నాకు ఉన్నాయి. ఈ బురదలో వెళ్తూ డబ్బాలు భుజం మీద పెట్టుకొని వెళ్తున్నాను. అది కూడా అదృష్టమే. బురదలో కాలు పెడుతుంటే ఎట్లా ఉందంటే ఆ బురద నీళ్ళు చిన్ని తలకు తగులుతుంది. అంత బురద. ఆ బురదలో వెళ్ళాను. ఆ బురదలో వెళ్ళేటప్పటికి అమ్మ ఆడుకుంటూ పరమపాద సోపాన పటం ఆడుకుంటూ నరసింహారామయ్య రవి అమ్మ ఆడుకుంటూ కూర్చున్నారు అక్కడ. సరే నువ్వు వచ్చావు, మధుంది అడవులది ఉంది ఏదో ఉంది అమ్మ తెలిసినట్టుగానే పలకరించింది. సరే వీడికి తడిసి వచ్చాడు వానంలో, అందరికీ గొడ్డలు ఏముంది, కొత్త బట్టలు తెచ్చారు. అమ్మమ్మగారు వచ్చి పెద్ద గంపలో గారెలు తీసుకొచ్చి పెట్టింది. గారెలు పండగకి తలంట్లు. అమ్మ పండగ వచ్చిందంటే దీపావళి మేము ఎరగం కదా, దీపావళి పండుగ వచ్చిందంటే అక్కడ ఉన్న ఆవరణలో ఉన్న వాళ్ళందరూ అమ్మ దగ్గర బొట్టు పెట్టించుకొని తలనూనె పెట్టించుకొని అమ్మ స్నానం చేసిన నీళ్ళు తీసుకొని అమ్మ ఆలయం పునాదులు అప్పటికే ఉన్నాయి. ఆలయ పునాదుల మీద మా అందరికీ ఈ కృష్ణవేణి అక్కయ్య, గజేంద్రమ్మ అక్కయ్య, ఈ అక్కయ్యలు పండగకి వాళ్ళ తోబుడ్డులకు పోసినట్టుగా తలంటి స్నానాలు చేయించేవాళ్ళండి మాకు. అమ్మ స్నానం చేసిన నీళ్లు సుగంధ పరిమళాలు వెళ్ళజల్లుతూ బ్రహ్మాండంగా ఉండేది. అమ్మ అక్కడ వాటర్ సప్లై కూడా తక్కువ ఉండేది. అప్పుడు చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మేము కూడా చెరువుల నుంచి నీళ్లు తేవటం అని చేసేవాళ్ళం. అట్లా పండగకి మా అడవుల దివి అనేది మర్చిపోయి జిల్లేని మూడే పోవటం, అక్కడే తలంట్లు పోసుకోవటం, అక్కడ పిండి వంటలు తింటాం, కొత్త బట్టలు కట్టుకోవటం రావటం ఉండేది. అమ్మ ప్రేమ కొమ్మరించిందండి. ఎంత అందులో అనుమానం లేదు దానికి. మీరు అనుభవాలు మీ అందరూ చెబుతున్నప్పుడు మధ్యలో నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటిసారిగా మీరు అమ్మని గురించి ఎవరి ద్వారా విన్నారు? ఎవరి ద్వారా విన్నామంటే అసలు మొట్టమొదట కాకుమాలలో గంగరాజు ఆయన ఎవరో ఉన్నారండి. వెండి గ్లాస్ ఒకటి తీసుకెళ్ళి సంచిలో పెట్టుకున్నాం. ఎప్పటికప్పుడే పరీక్ష అని చెప్పా కదా అమ్మకు మేము పరీక్ష, అమ్మ మా పరీక్ష కాదు. వెండి గ్లాస్ తీసుకెళ్ళి సంచిలో పెడితే అది నీ సంచిలో వెండి గ్లాస్ ఉంది తీసుకురారా అని అడిగిందమ్మ. డైరెక్ట్గా అడిగేదండి, అట్లా ఇచ్చేది అనుభవం. ఇంకోసారి ఒక్కో ట్రిప్కి ఒక వస్తువు మార్చేవాళ్ళం. కొత్త పెన్ తీసుకెళ్తే నా పెన్ కావాలి. అట్లా ప్రతిసారి మా వయస్సుకు తగ్గట్టు అమ్మ అనుభవం ఇచ్చి ఆవిడ అత్యంతమైన వాత్సల్యానుగ్రహాలతో మమ్మల్ని ఆవిడ ఒడిలోకి నుంచి వదిలిపెట్టకుండా కాపాడింది. అందాక ఒక విషయం చెప్పారు మీరు శ్రీరామూర్తి గారు మీరు పొద్దుగులు జిల్లెడమూడి వెళుతూ అబద్ధం చెప్పి తెనాలి వెళ్తున్నానని చెప్పి వెళ్తుంటే ఒకరోజు నేను కూడా వస్తానని చెప్పాను. ఆయనంతా ఆయనే జిల్లెడమూడి వెళ్ళాడని ఆయనతో అమ్మ మీ పోలికలు నేను చెప్పిందని చెప్పి అన్నారు. ఆ తర్వాత మీ ఇద్దరు అమ్మని గురించి ఏమన్నా మాట్లాడుకుని కలిసి వెళ్ళే అవకాశం ఉండేదా? ప్రతి వారం నేను బయలుదేరక ముందే వాడు వెళ్ళిపోయేవాడు. నేను సర్దుకొని బయలుదేరే లోపల ఈ వారం నువ్వు ఉండరా నేను పోయేస్తాను.
వాడు వెళ్ళి తిరిగి వచ్చిందాక నాకు టెన్షన్. వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, నేను మిస్ అయిపోతున్నానని బాధపడాడు. అంటే మీ ఆయన కూడా జిల్లెనమూడి వెళ్తున్నా అని నాకు చెప్పేవాడు. చెప్పేవాడు కాదు. నేనంత ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు నేను వెళ్తున్నా. ఎంత గోప్యంగా ఉంచేవాడినో వాడు కూడా అంత గొప్ప. శ్రీరామూర్తి అంటే మా చింతాత గారు అబ్బాయి, నాకు బాబాయ్ అవుతారు. మేము ఇద్దరం కూడా సహజానం, ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం. బంధుత్వం కంటే కూడా స్నేహితులం మేము ఇద్దరం. కానీ ఒకళ్ళు చెప్పకుండా ఒకళ్ళు తెనాలి వెళ్తున్నామని అమ్మని చూడటం కోసంగా జిల్లెనమూడి వెళ్తుండేవాడు. నేను తినాలని చెప్పేవాడు, వాడు ఏదో ఊరు చెప్పేవాడు. మొత్తం జిల్లెనమూడి అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. నేనేం చేసేవాడిని అంటే అమ్మ చీర అది తెచ్చుకొని, అమ్మ చీర ఇచ్చింది ఇప్పుడు, చీచి తల కింద పెట్టుకునేవాడిని. నేను లేకుండా చూసి ఆ దిండెత్తి అది చూసేవాడు. అట్లా ఉండేది. అంత కొంచెం మా పిల్ల శాస్త్రలుగా ఉండేవి అనుకోండి, వయస్సును బట్టి విద్యార్థి దశ. తర్వాత సుబ్బారావు అన్నయ్య వాళ్ళు రావటం, రవి వాళ్ళు రావటం హాస్టల్కి మాతో పాటు కలిసి భోజనం చేయటం, ఆంజనేయులు గారు రావటం, గుంటూరులో కదా మేము చదువుకుంది. వాళ్ళందరూ కూడా వచ్చి మేము ఆ సర్కిల్లో కలిసిపోయినాం. ఆ కుటుంబంలో సభ్యుడిని అయిపోయినాను. తర్వాత ఎట్లా మీ ఇద్దరు జిల్లెనమూడికి వెళ్ళి కలిసి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది? నాళ్ళకి ఏర్పడింది. పరిస్థితి ఎవరో నీపోటి మహానుభావులు ఎవరో ఉండి మమ్మల్ని ఇద్దరిని రాజీ చేసి కలిపి పంపించారు. ఆ సంఘటన గుర్తులేదు. నేను వరుసవారీగా రావు కానీ నాకు మామూలుగా నేను సామాన్యమైనటువంటి చిన్న గ్రామ కరణాన్ని నేను నాకు ఇష్టం లేదు. కరణీకం చేయడం ఇష్టం లేదు. కరణీకం ఇష్టం లేదు. ఏదో బాగా ఉన్నత చదువులు చదువుకొని నేను కూడా బాగా వృద్ధిలోకి రావాలి, ఏదో ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని అంత కోరికలు ఉండేవి నాకు. మా బాబాయ్ గారు వాళ్ళు, మా తాతగారు వాళ్ళకి కానీ ఆ కరణీకాల మీద ఉన్నటువంటి వ్యామోహంతో నన్ను పై చదువులకు పోనీయకుండా ఆపారు. అట్లాంటి టైంలో అమ్మ, ఆ తల్లి మాతృహృదయం చెబుతున్నా, ఎవ్వరూ అక్కర్లేదురా, నేను పంపిస్తా, మనం కాలేజీ పెట్టుకుంటున్నాం, ఆ కాలేజీలో నువ్వు పనిచేద్దు కానీ నేను చదివిస్తాను, నా డబ్బు పెట్టి చదివిస్తాననేది అమ్మ. కానీ మా పెద్దవాళ్ళని ఎదిరించి చేసే ధైర్యం లేక అమ్మ మాటను కూడా మనం ఏదో అవసరానికి వాడుకున్నట్టే ఉంది, కానీ అమ్మ మాట మనం వినకుండా తర్వాత అక్కడ కరణీకం చేయటం, కుటుంబ పరిస్థితులను బట్టి అక్కడ ఉండాల్సి వచ్చింది. తర్వాత ఈ కరణీకం సంగతి చెప్పేటప్పుడు ఇంకోటి చెప్పాలి. 84లో కరణీకాలు పోయినాయి. 1984 కరణీకాలు పోయినప్పుడు ఏం చేసామంటే, ఏ బాధ వచ్చినా మా అలవాటు ఏంటంటే మంచి కానీ చెడు కానీ అమ్మకి చెప్పుకోవటం అలవాటు. మాకు సమస్య అంటూ ఏమైనా ఉంటే జిల్లెనమూడి పోవటం వరకే సమస్య. జిల్లెనమూడి వెళ్ళామంటే మా సమస్య తీరిపోయినట్టే. అమ్మ దగ్గరికి వెళ్ళాము. అమ్మ కరణీకం అంటే మరి నేను అన్నీ వదులుకొని కరణీకంలో చేరాను. ఆ కరణీకం కాస్త తీసేశారు. అమ్మ దగ్గరికి వెళ్ళాము. అమ్మ ఎంతో ఆప్యాయతగా నన్ను ఒళ్ళోకి తీసుకుని ఆదరించి అన్నం కల్పించి పెట్టింది, అన్నీ చేసిన తర్వాత అమ్మ అన్న మళ్ళీ ఆమె వస్తాయా అని అడిగాను. అమ్మని మళ్ళీ వస్తాయా అమ్మ కరణీకాలు అని అడిగాను. రావచ్చు పోవచ్చు. రావచ్చు పోవచ్చు అందండి. అట్లాగే అమ్మ చెప్పిన ప్రకారం 84లో పోయిన కరణీకం ఇంకో పేరు మీద 90లో వచ్చింది. తర్వాత మళ్ళీ తీసేసారు 92లో. తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చింది 94లో. అట్లా అమ్మ చెప్పిన అక్షరాల ప్రతి అక్షరం ఎప్పుడో జరగబోయే విషయం కూడా అమ్మ చెబుతుందండి. కానీ మనం ఏంటంటే అవసరమైనంత మటుకే విని ఉపయోగించుకుంటాం, మనం చేయలేని దాన్ని వదిలేస్తాం. అట్లా జరిగింది. అమ్మ చెప్పిన మాటలు ఇప్పటికి కూడా స్ఫురణకు వస్తూ ఉంటాయి. మీరు అమ్మని మొదటిసారి దర్శించినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సుమారుగా? 16-17 సంవత్సరాలు. ఏ సంవత్సరంలో దర్శించారు? అమ్మగారు మేమంతా కలిసి వెళ్ళాం 60వ సంవత్సరంలో. 1960లో వెళ్ళారు. చూడంగానే మీకు అమ్మని చూడంగానే ఎట్లా మీకు మనస్సులో భావాలు ఏ రకంగా ఉండేవి ఆ రోజున, మొదటి రోజు? చైతన్యగా అన్నగారు లేడు నాకు. ఆ తండ్రి కూడా ఆవిడే అనేటువంటి మనకి అనుభవాన్ని ఇచ్చింది కాబట్టి, తండ్రి తోబుట్టువులు ఎవరు లేరు కాబట్టి ఆ కొరతలన్నీ తీర్చింది కాబట్టి అమ్మని తండ్రిగానే తలుచుకుంటా ఇప్పటికి కూడా. నేను ఇప్పటికి కూడా తల్లి అయినా నీవిగా తండ్రి అయినా ఓ శ్లోకం ఉంది, అదే చదువుకుంటా నేను రోజు. మీ అమ్మగారు ఉన్నారు, మీ అమ్మగారు ప్రేమలో మీరు పెరిగారు. మీ అమ్మగారికి అందరమ్మైన జిల్లెనమూడి అమ్మకి తేడా మీరు ఏమైనా గ్రహించారా? ఉంటే అదేమిటి? ఏమిటి ఆ తేడా ఏమి లేదా? అమ్మ వాత్సల్యం మన వరకే పరిమితమైంది. ఈ జగజ్జనని అమ్మ వాత్సల్యం అనంతమైంది. అందరినీ ప్రేమగా చూడటం. ఒక ఆయన అడిగాడు, ఇన్నాళ్ళ నుంచి మాకు ఎప్పుడూ ప్రశ్న వస్తుండేది, జిల్లెనమూడి ఇన్ని సంచులు తెగిపోయినాయి, ఇన్నిసార్లు తిరిగాం, సంచులు తెగిపోయినాయి, ఇన్ని చెప్పుల జతలు అరిగిపోయినాయి, చెప్పులు పోయినాయి, ఏమిటి మనం సంపాదించిందని మా శ్రీరామూర్తికి నాకు ఒకసారి ప్రశ్న వచ్చినప్పుడు అనుకున్నాం, ఏమొచ్చిందో ఏమో తెలియదు, కానీ వచ్చిన తర్వాత మార్పు మటుకు వస్తుంది. ఏ రకమైన మార్పు అంటే
మనం ఒకటింటికి మాకు తెలిసిన సూక్ష్మమైన మార్పు ఏమిటంటే, మనం ఒకరింటికి వెళ్ళినా హాయిగా భోజనం చేస్తాం, మన ఇంటికి ఎవరన్నా వస్తే హాయిగా భోజనం చేయాలని కోరుకుంటాం. మనకి జిల్లెళ్ళ మూడివాడు అంటే ఎక్కడ కనపడ్డా కూడా, ఇప్పుడు అంత బాంధవ్యాలు లేవు, కానీ జిల్లెళ్ళ మూడి మన అమ్మ దగ్గరికి వచ్చిన వాడు ఎక్కడన్నా కనపడితే మరో లోకంలో మరో వాడిని చూసినట్టు ఆ ప్రేమ చెప్పలేమండి, ఆ ఆనందం అది. అమ్మతో మీరు చాలా సంవత్సరాలు అమ్మ మీకు తర్వాత మీరు అమ్మతో అనుబంధంతో పాటు వివాహం ఎక్కడే అయిందని విన్నాము. అమ్మ వివాహంలో మీ అమ్మగారు పక్క నుండి అన్ని చేయించినా కూడా అమ్మ యొక్క ప్రత్యేకంగా అమ్మలో మీరు గ్రహించిన ప్రేమ వాత్సల్యాలు, మీతో మాట్లాడినవి ఏమైనా ఉన్నాయా? దాని యొక్క ఆ సన్నివేశం ఏదన్నా మీరు కొద్దిగా వివరించగలరా? నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు జరిగిన మొదటి కార్యక్రమం మా ఇంటి దగ్గర నా ఉపనయనం ఒకటి జరిగిందండి, మా ఊళ్ళో అడవల్దిలో. ఓ, ఏ వయసులో జరిగింది? నా ఉపనయనం అది దాదాపు 18 సంవత్సరాల వయసులో ఇప్పుడు జరిగింది. ఉపనయనం తర్వాత నా కార్యక్రమం అంటూ అడవల్దీలు ఏం జరగలేదు, మా ఇంటి దగ్గర ఏం జరగలేదు. మా ఇల్లు అంటే ఏదో భౌతికంగా వ్యవహారం జరగటానికి అడవల్దీలో ఉండటమే, కానీ అన్నీ కూడా నేను అమ్మ దగ్గరే చేసుకోవటం ఆచారం. అమ్మ దగ్గర నేను కోరుకున్న కోరిక అంటే, ఇప్పుడు కొన్ని చెప్పడానికి, నేను అమ్మనంటూ ప్రార్థన చేస్తే ఏమని చేసేవాడినంటే, మా అమ్మని చక్కగా చూసుకునేటువంటి అవకాశం నాకు ఆ బుద్ధిని ప్రసాదించమని కోరుకునేవాడిని. మిమ్మల్ని మా అమ్మకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకునే బుద్ధిని ప్రసాదించమని కోరుకునేవాడిని అమ్మని. చాలా మంచి కోరిక. ఎందుకంటే ఆవిడ పడ్డ బాధలు నేను చూస్తున్నాను కాబట్టి ఆవిడకి ఎట్లా అది ఆ కోరుకునేవాడిని నేను. అమ్మ ప్రసాదించిందని అనుకుంటున్నాను నేను. తర్వాత అమ్మ పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మా మేనరకమని చిన్నతనం నుంచి కూడా మా మేనమావ గారు ఒల్లూరు చలపతిరావు గారి కుమార్తె లలిత కుమార్ని నాకు ఇచ్చేయాలని ఆలోచన చేశాను. అప్పుడు చేసిన తర్వాత మేము చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు అని అంటుండేవాళ్ళు. అంటున్నా కూడా సరే, ఇంతలోకి మా తాతగారు వాళ్ళు ఏంటంటే, మా చిన్నప్పుడే మా నాన్నగారు పోవటంతో అప్పుడు నాన్నగారు లేకుండా వాళ్ళు చూడటంలో నా బరువు బాధ్యతలు తప్ప ఒక్కొక్క కార్యక్రమం పూర్తి చేద్దామని నాకు కొంచెం చిన్నతనంలోనే పెళ్లి చేయాలని ఆలోచన చేసి. తాతగారు చాలా వాత్సల్యంగా ఉండేవారు, అందరు నన్ను చాలా ప్రేమగా ప్రేమగా ఉండేవారు. మీరు మనవలు అందుట్లో తండ్రి లేని ఆ కొరత చాలా మటుకు తీర్చారు ఆయన. అది పెళ్లి చేద్దాం అనుకున్న టైంలో అమ్మాయిగా మాకు అసలు సర్వం అమ్మే, అమ్మకి చెప్పకుండా మాకు చేసేది ఏం లేదు. అమ్మ సలహా లేకుండా చేసేది లేదు. అమ్మ మా బాధ్యత పూర్తిగా ఆమె స్వీకరించింది. తల్లి తండ్రి దైవం సర్వం అన్నీ ఆవిడే అయిపోయింది అంతే. మాకంటూ రెస్పాన్సిబిలిటీ సంచి తీసుకెళ్ళటం వరకే. అది కూడా ప్రయత్నం కూడా మాదేం లేదు. ఆవిడ రావాలనుకుంటేనే. ఒకటి మాత్రం అనుభవం అండి నాకు, మళ్ళీ మర్చిపోతానేమో, అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళకూడదన్నా మన ప్రమేయం ఉండదు. వెళ్ళాలనుకుని సంచి తెచ్చుకుని రేపల దాకా వచ్చి వెళ్ళలేక తిరిగి వెళ్ళిన రోజులు ఉన్నాయి. జిల్లెల మూడులో ఒక పూట ఉందామని ఒక లొంగి ఒక టవలో తెచ్చుకున్న రోజు 4 రోజులు ఉన్నవి ఉన్నాయి. అమ్మ మాకు ఆచారం ఏంటంటే, జిల్లెల మూడులో ఆచారం అమ్మ బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తే తప్ప అమ్మకి చెప్పకుండా తిరిగి వెళ్ళే ఆచారం లేదు. అమ్మ ఉండమందంటే అక్కడ కొండ ఇరిగి మీద పడ్డా కూడా మనకేం భయం లేదు, అంత ధైర్యం ఉండేది. ధైర్యము నమ్మకం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ సందర్భంలో. ఒకరోజు నేను కరణాన్ని కదా, మా ఊరు కలెక్టర్ ప్రోగ్రాం ఉంది. కలెక్టర్ ప్రోగ్రాం అంటే మా తాతగారు కనుసన్నంలో పెరిగేవాడిని నేను. ఆయన మాటకు ఎదురు చెప్పడానికి లేదు. జిల్లెల 3 ఇళ్ళు వస్తానని భయంగానే అడిగేవాడిని. అడిగితే సరే ఎల్లుండి కలెక్టర్ ప్రోగ్రాం ఉంది, రేపు సాయంత్రానికి వచ్చి కూర్చో, నేను పెద్దవాడిని ఉన్నాను కదా, నాకు తప్పదన్నారు ఆయన. సరే అప్పటి జిల్లెల 3 వెళ్ళా. అమ్మ దగ్గరికి వెళ్ళా, ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళా. అమ్మ వెళ్ళాలమ్మా, ఎల్లుండి రేపు కలెక్టర్ ప్రోగ్రాం ఉంది, వెళ్ళాలన్న. అమ్మంది ఏం పర్వాలేదు ఉండమని. ఇవన్నీ సింపుల్గా ఏం పర్వాలేదు ఉండమంది. ఉన్నానే, అమ్మ మాట ప్రకారం ఉన్నానే, కానీ ఆయన వస్తే నా ఉద్యోగం పోవడం ఖాయం అక్కడ. సరే ఆ పాట అమ్మ ఉన్నమంది, ఏమైతే అయింది అనుకున్నాను. ఉన్నా, అంత విశ్వాసం ఉన్నది ప్రసాద్, అమ్మది అనుగ్రహం అంతే కదా. ఉన్నాను. తర్వాత ఇంటికి వెళ్ళాను నిదానంగా. మా తాతగారు నాకు ఎదురొచ్చి, ఆయన రాలేదు కాబట్టి సరిపోయింది, వస్తే ఏమైపోయేది రా నీ ఉద్యోగం, రాలేదు కాబట్టి సరిపోయింది, వస్తే ఏమైంది, రాలేండి అని అమ్మ చెప్పింది అన్నారు. అట్లా ఉండేది అమ్మ. అడుగడుగునా వెన్నుదన్నుగా ఉండి ధైర్యం ఇచ్చేదండి. ధైర్యం, నమ్మకం, విశ్వాసం. అసలు అమ్మ ఉండగా మాకు రెండో సమస్య లేదు.
అంటే ఉదాహరణకు చెప్పాను, అమ్మ అట్లా ఉండేది. అంటే మీరు మీ వివాహం గురించి చెబుతూ ఈ సంఘటన చెప్పారు. వివాహం జరిగింది, కాదనుకున్నాం అవుననుకున్నాం, మొత్తం మీద మా సంబంధం ఖాయమైంది. నా పెళ్లి జిల్లెలమూడిలో చేసుకోవడానికి మా కుటుంబంలో ఎవ్వరికి ఇష్టం లేదు. కుటుంబంలో అంటే మీ తాత కుటుంబంలో అంటే నేను, మా అమ్మగారు, నేను ఒక పార్టీ. మా అమ్మగారి కంటే అమ్మే సర్వం. అమ్మను మాకు అమ్మ నమ్ముకున్నాం కాబట్టి మాకు అమ్మ దగ్గరే చేసుకోవాలన్నది. ఎందుకంటే అన్నీ ఆవిడే చూడాలని ఆవిడ విశ్వాసం. మా బాబాయ్ గారికి కానీ మా తాతగారికి కానీ మా ఇంట్లో వాళ్ళిద్దరే మెయిన్ పెద్దలు, వాళ్ళిద్దరికి ఎవ్వరికి ససేమిరా ఇష్టం లేదు. అయినా కూడా ఇటు మాకు రెండు రకాలుగా ఒరిపిడిగా ఉండేది అన్నమాట. అమ్మను వదులుకోలేము, వాళ్ళ మాట కాదనలేము. ఈ పరిస్థితిలో అమ్మ మాటకే మొగ్గు చూపించి అమ్మ బాగా ఇష్ట ప్రకారం జిల్లెలమూడిలోనే చేసుకున్నాం. జిల్లెలమూడి చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. అంగీకరించడం అనేది అయిష్టంగానే ప్రొసీడ్ అయినా. అంత ఆనందం కదా అక్కడ చేసుకోవటం. సరే ఆ పాట వాళ్ళు ఈ బాధలన్నీ మనం పడలేము, జిల్లెలమూడిలో పెళ్లి చేయాలంటే ఇగో నీకు పెళ్లి ఖర్చుల కింద 5,000 ఇస్తా ఉన్నాం. 5,000 ఇస్తా ఉన్నారు. సరే 5,000 అంటే ఏమొస్తుంది ఆ రోజున? 5,000 రూపాయలు తీసుకున్నాం. ఇక మామూలుగా ఇంట్లో పందిరి కానీ మామిడి మండ కానీ అసలు ఏం చేయలేదు సార్. బికాజ్ వాళ్ళకి ఇక్కడ చేసుకోవడం ఇష్టం లేదు, వాళ్ళకి చేసుకోవటం ఇష్టం లేదు. ఆ పాట 5,000 తీసుకున్నాం, ఈ ముసలమ్మని తీసుకున్నాం, మేము బయలుదేరి వెళ్ళిపోతూ ఈ పెళ్లి కొడుకు పరిస్థితి ఏమిటి? ఇక్కడ సహకారం లేదు ఇంటి దగ్గర నుంచి. మాకు జిల్లెలమూడికి కావాల్సినవి కూడా మనం కొన్ని చేర్చుకోవాలి. మామిడి తోట ఉంది, మా తోటలో మామిడి ఆకులు కోయించుకున్నాం. సరే ఆ పాట రేపల్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరి మట్టలు కోయించుకున్నాం. ఇవన్నీ బస్సు మీద వేసుకుని బాపట్ల చేరాయి. అబ్బా, ఈ బాపట్ల బస్సు మీద చేరిన తర్వాత చినుకులు పడుతున్నాయి. అక్కడ ప్రయాణ సౌకర్యం లేదు. ఒక టైర్ బండి మాట్లాడుకున్నా. నాతో పాటు నా బాల్య స్నేహితుడు ప్రసాద్ అని ఒక అతను ఉన్నాడు అడవల్దీలో. ఓహో, నీ పేరు గలవాడే. ఆ ప్రసాద్ను కూడా తీసుకొని ఇద్దరం కలిసి టైర్ బండి ఎక్కి ఈ కింద పైన 100 తాటాకులు, ఈ కొబ్బరి మట్టలు, ఈ మామిడి ఆకులు ఇవన్నీ వేసుకుని పెళ్లి కొడుకు ఫ్రెండ్ బండి మీద ఎక్కాం. సరే ఆ పాట మధ్యలో వాన జల్లులు పడుతుంది, తడుచుకుంటూ మొత్తమే జిల్లెలమూడి చేరాం. చేరేటప్పటికి 7-8 అయింది రాత్రిపూట. అక్కడికి వెళ్ళేటప్పటికి కరెంట్ లేదు. కరెంటు కూడా లేదు, అప్పటికి రాలేదులేండి. కరెంటు లేదు అప్పుడు. కరెంట్ లేకపోయేటప్పటికి అంతా చుట్టాలు పక్కలు మా మామగారు, అత్తగారు, మా బావమరుదులు వాళ్ళంతా చేరారు అక్కడ. పెళ్లి కొడుకు దిగాడని హడావుడి చేసి తీసుకెళ్ళారు లోపల. ఆ దిగిన దగ్గర నుంచి అమ్మ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అక్కడి నుంచి జిల్లెమూడిలో మీరు ఎప్పుడైతే ఆవరణలో కాలు పెట్టామో అమ్మ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అమ్మ దీంట్లోకి వచ్చేసారు. అమ్మ అసలు నాన్నగారు అమ్మ అసలు ఎంత ఉత్సాహంగా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారో. నాన్నగారు పెత్తనం కట్టుకున్నారు పెళ్ళికి. ఓహో, నాన్నగారు మా ఊరి నుంచి 2 బస్సుల్లో పెళ్లివారు వచ్చి రైతులు వాడంతా వచ్చారు 2 బస్సుల్లో. వరవ దగ్గర ఆగిపోతుందని ఆయన ఆ రోజు పడ్డ ఆదుర్దా నాన్నగారు ఊళ్ళో బళ్ళన్నీ పోగు చేసి ఆయన ఆ వరవ దగ్గరికి పంపించి, వరవ దగ్గర ఆర్టీసీ బస్సు తిరగదు, అందుకని అక్కడికి బళ్ళన్నీ ఊళ్ళో అన్నీ పంపించి ఆయన ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఎంత ఆదుర్దా పడతారో అంత ఆదుర్దా పడ్డారు. అడవల్దీ కరణం గారు అంటే పెద్ద పేరు. నాన్నగారు వాళ్ళకి కూడా చాలా అభిమానం. నాన్నగారు కూడా బాధ్యత వహించారు. నన్ను అడుగు బిగించారు. అమ్మ వచ్చిన వాళ్ళందరి మా అబ్బాయి పెళ్ళి నేను పిలుస్తున్నాననే పిలవటం. వచ్చిన ఆవరణలో ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా మిస్ కాలేదండి. ఎక్కడి నుంచి తెచ్చిందో తల్లి మా ప్రతి వాడికి వస్త్రం యథావిధిగా పెళ్లి కొడుకుని చేయటం దగ్గర నుంచి పెళ్ళి అయిన దాకా ప్రతి కార్యక్రమం అమ్మ పార్టిసిపేట్ చేసి, అప్పగింతల దగ్గర నుంచి ప్రతి తాళిపాకం అన్ని రకరకాలు ఉంటాయి కదా, అన్ని కార్యక్రమాలు అమ్మ పార్టిసిపేట్ చేసిందని. హైమ ఆడపెట్టగా ఉన్న పెళ్ళి నా మ్యారేజ్కి ఒక్కదానికే. తర్వాత వాళ్ళ సుబ్బారావు అన్న వాళ్ళ పెళ్ళికి లేదు, అంతకుముందు ఏ పెళ్ళిలో కూడా లేదని చెప్పుకుంటారు. అవును, అమ్మ హైమ ఆడబిడ్డగా ఉండి పక్క నుండి జరిపి పెళ్ళి అయిపోయింది. మేము పెళ్లి కాగానే అడవులు వచ్చేద్దామని లెక్కలు వెళ్ళిపోయినాం. 16 రోజుల పండుగ దాకా అమ్మ కథలు లేదండి. ఈ 16 రోజుల పండుగ దాకా రోజు భోజమ్మంతే, రోజు మోజువాణి, రోజు పాట కచేరీలు జరిగేవి, రోజు విందు వినోదాలు జరిగేవి. ఏ రోజు ఒకరోజు మించి తక్కువగా ఓ రోజు జరిగేది కాదు. నేను తీసుకెళ్ళింది అంతా కుచేలుడు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళాను. అమ్మ అంత చేసేసి
ఆ ప్రేమ మా అబ్బాయి పెళ్ళి అని చెప్పినందుకు అట్లా అక్షరాలా జరిపింది. అమ్మ వాడుకున్న వస్తువులన్నీ కుట్ల పోసి నాకు ఇచ్చేసి, నాకు వచ్చినవన్నీ అమ్మ తీసుకుంది. వాళ్ళ అబ్బాయి కదా, వాళ్ళ అమ్మ తీసుకుంది, అమ్మవన్నీ నాకు ఇచ్చింది. మంచం, పరుపు, ఒకటేంటి అన్నీ ఇప్పుడు అవన్నీ కూడా మీరు మీ దగ్గర ఉన్నాయి, ఉన్నాయి. కొన్ని శిథిలం అయిపోయి అట్లా వాడు శిథిలమైన బట్టలు అన్నీ వచ్చింది. నా కొత్త బట్టలన్నీ కూడా అమ్మ ధరించి ఇచ్చేది నాకు. నా ప్యాంటు చొక్కాలు చాలా బాగుంది. అట్లా ఉండేది. తర్వాత 16 రోజుల పండుగ అయిన తర్వాత పెళ్లి కొడుకు దగ్గర ఏం లేదు, చిలికాని లేదు. మాకు దున్నపోతులు టైర్ బండి మాట్లాడి అమ్మ పిలిచింది. 100 రూపాయలు తీసి ఇచ్చి ఛార్జీలకు ఉంచుకోరా అని ఇచ్చింది. ఈ ఛార్జీలకు ఇచ్చిన 100 రూపాయలు మరి తీసుకోనంటానికి లేదు, నా దగ్గర ఏం లేవు. కొట్టి మనుషులో వెళ్ళాము, 100 రూపాయలు తీసుకున్నాము. ఈ లోపల కేసీ శర్మకి ఫోన్లు గిన్నెలు కూడా లేవు ఆ రోజున. కేసీ శర్మ అన్నయ్య, తంగిరాల కేసీ శర్మ గారు బాపట్లో LICలో పనిచేసి ఉండేవారు. వారు ఏం చేశారంటే వారింటికి కబురు చేసి పెళ్లివారు వీళ్ళంతా పెళ్ళి అయ్యి వెళ్ళిపోతున్నారు, 10 మంది వస్తున్నారు, భోజనాల ఏర్పాటు నువ్వు చేయాలన్నారు. అంటే మాకు అంచెలంచెలుగా రోజల్లా ప్రయాణం చేస్తే కానీ మా ఊరు చేరిన పరిస్థితి అండి ఆ రోజుల్లో. సరే బాపట్లో వెళ్ళి కేసీ శర్మ అన్నయ్య వాళ్ళు ఎంత ఆప్యాయతగా పెట్టారో ఆ భోజనం మర్చిపోలేను. ఆయన వెళ్ళిపోయినాడు, తను చాలించి వెళ్ళిపోయినాడు, కానీ ఆయన నేను మర్చిపోలేను. తలుచుకుంటే ఆ భోజనమే నాకు గుర్తొస్తుంది. అంతే కదా. అమ్మ నేర్పింది అదే అనుకుంటున్నా నేను. మీ వివాహం 1967 మే 19 జరిగింది. మే 19, చాలా బాగుంది. బాపట్ల భోజనం చేసి మెల్లిగా ఇంటికి చేరాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కార్యక్రమాలు మామూలుగా చేసాం. మీ యొక్క తాతగారు వాళ్ళ రియాక్షన్ ఇంటికి పోయిన తర్వాత ఎట్లా ఉండేది? అవుననుకోలేరు, కాదనుకోలేరు. ఆయనకు వాత్సల్యం ఉందిగా నా మీద, మెల్లిగా సర్దుకున్నాం. తర్వాత మీరు అమ్మతో ప్రత్యేకంగా ఏమైనా సంభాషణలు మీరు చేయటం కానీ, అమ్మ మీకు చెప్పడం కానీ, చెప్పి చేయించడం కానీ జరిగిందా? ఆధ్యాత్మికం అంటే ఏంటో నాకు తెలియదు. అమ్మ అంటే మూఢ విశ్వాసం ఇచ్చింది. జ్ఞాన శూన్యుడిని నేను ఎప్పుడు అనుకుంటా బాధ. జ్ఞానం లేదు, అమ్మ ఇంత శాస్త్రం అనుభవం లేదు, కానీ అమ్మ అంటే విశ్వాసం మాత్రం ఇచ్చింది. విశ్వాసాన్ని ఇచ్చింది. ఆ విశ్వాసం నిలపాలని కోరుకుంటున్నాను. ఆ విశ్వాసం ఏంటంటే అమ్మ నాకేమి ఇచ్చిందంటే, అమ్మ చిన్న చిన్న పనులు చాలా చేయించుకుంది నా చేత. కొన్ని చెప్పండి. ఎట్లా అంటే అమ్మ స్వతంత్రంగా చెప్పేది అని పనులు. అందరికీ కొంతమంది ఏదైనా చేసినా కూడా అమ్మ అంగీకరించకపోవటం కూడా నేను ఎరుగుతున్నాను. చెప్పండి. మామూలుగా అమ్మ పుట్టినరోజు వచ్చేది. పుట్టినరోజు వస్తే నాకు పెద్ద కార్యక్రమం. అంటే ఆ రోజు అన్ని తాటాకు చలవ పందిర్లు వేసేవాళ్ళు. అక్కడ కావాల్సిన తాటాకన్నీ లారీల పూర్వకంగా అడవులది నుంచి ఇల్లుమూడి చేర్చేవాళ్ళు. అడవులదీవిలో మీకు తాటాకు మా సొంత తాడు చెట్లు ఉండేవి. చాలకపోతే పక్కన గ్రామాల్లో కూడా తీసుకొచ్చి కొట్టి అవన్నీ లారీ లోడ్ చేయించడం, పంపించడం ఇవన్నీ కూడా చేసేవారు. అమ్మ పుట్టినరోజు వచ్చిందంటే నెల ముందు మాకు సందడిగా ఉండేదండి. అక్కడ మాకు అక్కడ ప్రత్యక్షంగా వెన్నంటుండి నడిపించినట్టే ఉండేది. ఇట్లా జరిపించుకున్న అమ్మ తాటాకి 10 ఏళ్ళు 20 ఏళ్ళలో పంపించుంటాం. అది కూడా చాలా సంవత్సరాలు జరిగింది. తర్వాత అమ్మ ఒక రోజు ప్రత్యేకంగా పిలిచి, అమ్మ అనుగ్రహం లేనిది ఏం చేయలేం అనేదాన్ని నేనే నిదర్శనం. తాటాకు ఇన్నాళ్ళు పంపించావు, ఇక నువ్వు పంపించద్దు, ఆపేసి. అమ్మ ఆపేసిన తర్వాత అక్కడ తాటాకు పందిళ్ళు లేవు జనరల్గా, నేను పంపించడం జరగదు. అంటే తర్వాత అన్ని షామియానాలే పంపించడం చెప్పింది ఆవిడే, ఆత్మ చెప్పింది ఆవిడే. మీకు అమ్మ పంపించమంటల్లో సరే అమ్మ ఆదేశము, అనురాగము మీకు మీ మీద అమ్మకు కృపావృష్టి కనపడుతుంది. వద్దు అంటల్లో ఏమన్నా మీకు ఏదన్నా అర్థం గోచరించిందా? అంటే ఇక్కడ ఇంకొకటి విషయం చెప్పాలి నేను. ఈ తాటాకు అనేది భారీ కార్యక్రమం, చాలా కష్టమైన పని. అది ఆకు నరికిన దగ్గర నుంచి బళ్ళ మీద మా ఇంటికి జరాలి ఆకు, మా ఇంటికి వచ్చి లారీ తీసుకెళ్ళాలి. ఎక్కడన్నా కొన్న చోట లెక్కేసుకోవాలి, డబ్బులు ఇవ్వాలి. వీటన్నింటికి కూడా నాకు చేతోడు వాదోడుగా ఉండి అజ్ఞాతంగా సహాయం చేసిన అమ్మ బిడ్డ కొఠారి రామకృష్ణ శర్మని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కొఠారి రామకృష్ణ శర్మ అంటే మన
విద్యాలయంలో పండిట్గా ఉండేవాడు సంస్కృత్ కాలేజీలో. అతను చాలా సహాయం చేసేవాడు, అసలు అలుపెరగకుండా పనిచేసేవాడు. నేను మిమ్మల్ని ఏమడిగానంటే అమ్మ వద్దంటల్లో మీకు ఏమైనా అర్థం స్ఫురించిందా అని. అంటే ఇప్పుడు ఇంక పరిస్థితులు మారిపోయినాయి, ఇప్పుడు చేయలేవు, నువ్వు చేసేది చాలదనే కూడా నాకు దాంట్లో మీకు అర్థం వచ్చింది. మీ తాటాకు ఒకటేనా ఇంకేదన్నా అమ్మ అన్నది ఆదేశానుసారం ఇంకేమన్నా మీరు జిల్లెలమూడికి కావాల్సిన పంపించి ఉంటారా? తాటాకే పంపించాం ఆ సందర్భంలో, పుట్టినరోజు సందర్భంలో. అప్పుడు తాటాకు ఏదైనా చిన్న బియ్యం ఏవో మా ఇంట్లో ఉన్నవి వేసిన కాయాలంటే ఏ పంట వచ్చినా కూడా ముందు అమ్మకి ఇవ్వటం అనేది ఆచారం. తర్వాత మీరు బియ్యం లాంటివి ఏమి అక్కడి నుంచి అక్కడ ఏం జరిగిందంటే తర్వాత ఇంకో సందర్భం చెప్పాలి ఇక్కడ. ఒకరోజు నా అమ్మ దగ్గర ఓపెన్ ఎయిర్లో కూర్చొని, అక్కడ ధ్యాన మందిరం వచ్చింది ఇప్పుడు, అక్కడికి వచ్చి అక్కడ కూర్చొని అందరూ అమ్మ దగ్గర మాట్లాడుకుంటున్నారు. దినకర్ అన్నయ్య ఉన్నాడు, గోపాల్ అన్నయ్య ఉన్నాడు, నేనున్నాను, ఇంకెవరో సంస్థలో ప్రధాన పాత్ర కార్యవర్గ సభ్యులు ఎవరో ఉన్నారు. అనుకుంటూ రేపటి బియ్యం ఎట్టాగు, రేపటి పరిస్థితి ఏంటి, ఎక్కడ తెద్దాము, అక్కడ మన చీరాల్లో మిల్లులో ఉన్నాయి, ఆ మిల్లు వాడి దగ్గరనే మనం డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే కానీ వాడు ఇవ్వడు, ఏం చేయాలి అని దినకర్ అడుగుతున్నాడు. అమ్మ అందరూ కూడా ఆలోచనలో పడ్డ సందర్భంలో గోపాలనయ్య నేను పక్కన కూర్చున్నాం. నేను గోపాలనయ్యతో అన్నా, ఈ అదృష్టం నాకు ఇవ్వకూడదా అమ్మ నాన్న, ఈ అదృష్టం నాకు ఇవ్వకూడదా అని అన్నాను. గోపాలనయ్య అన్నాడు, మతిట్లా అంటున్నాడు అమ్మ, మతిట్లా అంటున్నాడు అంటే చాలా దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి అమ్మ మంచం మీద పట్టి మీద నా చేయిట పెట్టుకుని ఇస్తున్నాను పోరా అందండి. 1000 ఏనుగుల బలం వచ్చింది నాకు. రూపాయి లేదు, నేనే ఏదో ఉంది కానీ పంటలు పండే పొలాలు కాదు, ఆదాయం వచ్చే పరిస్థితి కాదు. నా తపన కొద్దీ అమ్మకి చేస్తా అన్నాను, అమ్మ సరేనంది. ఎట్ట జరగాలనేది ఆవిడ చూసుకుంటేనే విశ్వాసం. అప్పటి నుంచి నిరాఘాటంగా ఒక 4-5 సంవత్సరాలు గోతాలు మాత్రం వచ్చేవి. డబ్బుల సంగతి ఎట్లా ఉండేదో పరిస్థితి మనకు తెలిసేది కాదు, వస్తుండేది. అసలు అమ్మ దగ్గర పీటీలు అనేవాళ్ళు, పర్సనల్ టాక్స్. ఈ పర్సనల్ టాక్స్ ఏంటంటే, ఇది నేను ఒక కార్యభారం నా నెత్తిన పెట్టింది కాబట్టి అమ్మ, ఈ కార్యభారం నేను ఎక్కడ అలుపు రాకుండా టెన్షన్ పడకుండా ఉండడం కోసం అమ్మ నేను వచ్చినప్పుడల్లా నాతో ప్రైవేట్గా 10 నిమిషాలు మాట్లాడటం, నాకు కాస్త మళ్ళా ఛార్జీ పెట్టడం, ఇట్లా చేస్తుండేది అవకాశం. ఎట్లా జరిగేదో ఏంటో మొత్తం మీద నిరాఘాటంగానే జరిగిపోతుంది. ఒక రోజున గోతాలు వచ్చాయన్నయ్య, డబ్బు సంగతి తర్వాత సంగతి, ఎట్లా జరిగేదో. మీరు ఆ గోతాల నిండా నుంచి లారీలో పంపిస్తుండేవాడు. 10 టన్నుల లారీ అంటే 100 క్వింటాల లారీ. ఆ బియ్యంలో వచ్చిన తవుడి దగ్గర నుంచి లెక్క అడిగేదమ్మ. మళ్ళా అంత లెక్క అమ్మ, ఎక్కడ కూడా వేస్టేజ్ భరోసా పాయింట్ లేదు. ఇవ్వటంలో ఎంత దాతృత్వం ఉందో లెక్క కూడా కరెక్ట్గా ఉండాలి అమ్మ. ఇట్లా పంపిస్తున్నాక అమ్మ శరీరం సాధించే టైం దగ్గరికి వచ్చింది. 84 వరకు జరిగింది అనుకుంటాను ఇది. ఒకరోజు గదిలో అమ్మ ప్రైవేట్గా కూర్చొని అందరూ బయటకు వెళ్ళిన పంపించేసి, నాన్న నువ్వు బియ్యం పంపించద్దంటే నేను తల్లకిందలు అయిపోయినాను అనమాట. అసలు ఏంటి దాని మహత్భాగ్యం, నా వల్ల ఏం పొరపాటు జరిగిందమ్మా, నేను ఎందుకని నువ్వు కాదంటున్నావు, ఇప్పుడు వరకు నేనున్నాను కాబట్టి నీకేం కావాలో నేను చూస్తున్నా, తర్వాత నిన్ను పంపించమనేవాళ్ళు కానీ నీ సంగతి ఆలోచించేవాళ్ళు ఉండరు. నిన్ను పంపించలేదని నిన్ను అడావిడి చేసేవాళ్ళే కానీ నీ సంగతి ఎవరు ఆలోచించరు. ఆ రోజున కిందకి వెళ్ళి అమ్మ ఎందుకని ఉంది, ఏదో అమ్మ సర్ది చెబుతున్నది కానీ నా సేవలో ఏదో లోపం వచ్చింది, నా మనస్సులో ఏదో మార్పు వచ్చింది, అమ్మకి నచ్చలేదు అని కింద రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ పడుకొని అన్నం కూడా తినలేకపోవటం. ఆ పాట అమ్మ పైకి పిలిపించి, వాడు అన్నం తినలేదు, పోయి పిలుచుకురమ్మని చెప్పి అమ్మ నాకు అన్నం స్వయంగా పెట్టి, అది కాదు నాన్న, నీ సేవలో ఎలాంటి లోపం లేదు, నేను రాబోయే పరిస్థితుల గురించి నీకు చెబుతున్నాను మానేసాను. అది మొదలు నేను అట్లా లారీలు పంపించిన వాడిని బస్తాలు కూడా నా వల్ల కావట్లా. ఎందుకంటే అమ్మ జెండా ఎత్తినప్పుడు ఏ పనైనా అవలేలుగా చేస్తాం, అమ్మ ఎర్ర జెండా చూపిస్తే మన వల్ల ఏం కాదు. అంటే దీంట్లో మీకు ఒక చిన్న విషయము, మీరు బియ్యం పంపిస్తుండేవారు కదా, దాని దగ్గర సంబంధించిన సంస్థ నుంచి అంటే ఒక వ్యవస్థ అమ్మ ఏర్పాటు చేసింది. అమ్మతో మనం మాట్లాడుతున్నా కూడా అమ్మ ఆశయాలకు అనుగుణంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం కోసంగా విసర్జనీయ పరిషత్ అనే ఒక సంస్థ ఉంది.
ఆ సంస్థ వారు ఏమన్నా మీరు పంపిస్తున్న బియ్యానికి ఎంతైనా కొంత మొత్తం కానీ కొంతైనా కానీ మీకు డబ్బులు పంపించేవారా? ఈ సందర్భంలో ఇంకోటి చెప్పాలి. పంపించేవాడు, అసలు పంపించకపోవటం అనేది ఏం లేదు. తగినంత వచ్చేది కాదు, వాళ్ళకి దగ్గర ఉన్నది ఏదో పంపించేవారు. ఒకసారి ఏమైందంటే బియ్యం గోతాలు వచ్చినాయి, మా ధాన్యం లేవు. మా ధాన్యం మా బాబాయ్ గారు వాళ్ళ ధాన్యం తీసుకుని పంపిస్తున్నవాడిని, ఊళ్ళో కొనేవాళ్ళం. గోతాలు వచ్చినాయి కానీ ధాన్యం లేవు, డబ్బు లేదు. ఆ పూట ఏడుస్తూ పడుకున్నాను నేను, దుప్పటి కప్పుకొని, పైగా పగలపూట. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.